నిరాడంబరుడు త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకమని కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కొనియాడారు. ఆదివారం స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్లో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మహనీయుల త్యాగాలు, దేశ చరిత్రను తెలుసుకోవాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, ఆయన చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. త్యాగానికి ప్రతీక పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం అజరామరమని చెప్పారు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అంతేకాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని అన్నారు. గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ కోసం పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషి చేశారని, అహింసా మార్గంలోనే దీక్ష చేపట్టారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో కళింగ కోమటి సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో కళింగ కోమటి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని గోవిందరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊన్న నాగరాజు, పివి రమణ, కోరాడ రమేష్, వైశ్యరాజు మోహన్, పిట్టా భాగ్యచంద్రరావు, అందవరపు రఘు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర కళింగ కోమటి సంఘం తరపున, మా బీసీ కులాల సంఘాల తరపున ఈరోజు ఇక్కడ మా ప్రతినిధులు అందరూ కూడా, మా కార్యవర్గాలంతా కూడా ఇక్కడికి విచ్చేసి శ్రీరాములు గారి, మన పొట్టి శ్రీరాములు గారికి ఈవేళ నివాళులు అర్పించడం జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఆయన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ రాష్ట్రం ఉండటం, తెలంగాణ రాష్ట్రం ఉండడం వలన ఈవేళ తెలుగు ప్రజలందరూ కూడాను తెలుగువారి తలకు హక్కులు కాపాడే విధంగా, తెలుగువారి గౌరవాలను కాపాడే విధంగా ఆనాడు పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేసి, ఈ సందర్భంగా 53 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం వలన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి 1983లో తీసుకొచ్చిన తర్వాత తెలుగువాడు అంటే ఏమిటి, ఆంధ్ర రాష్ట్రం ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడాను ఒక గుర్తింపుకు వచ్చి తెలుగువాడికి భారతదేశంలో తెలుగువాడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉన్నదని తెలిసి ఈవేళ అందరూ కూడా గౌరవ ప్రతిష్టలుగా ఈవేళ జీవనం సాగించేటటువంటి అవకాశం కలిగింది. అటువంటి మహానుభావుడి తాలూకా కార్యక్రమాలు ఈ విధంగా కాదు, ఒక ఉత్సవాల మాదిరిగా జరగవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది.